సంబంధించి మనకు నెక్స్ట్ 72 గంటలు మనకు వాతావరణ శాఖ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే విధంగా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈరోజు కలెక్టర్ గారితో వచ్చి ఫీల్డ్లో ఉండి అన్ని ప్రాంతాలను సందర్శిస్తున్నాము. దీనిలో భాగంగా మా ఎస్హెచ్ఓస్ అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉండాలి, సిఐఎస్ సర్కిల్ ఆఫీసర్లో అందరూ ఎక్కడ వరకు అక్కడ ఉండాలి అని చెప్పాము. దాంతోపాటు వాళ్ళకు సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. దీంతోపాటు మన హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్లో కూడా మనకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. ఆ కంట్రోల్ రూమ్ కూడా మన కలెక్టర్ గారి కంట్రోల్ రూమ్, దాంతోపాటు స్టేట్ కంట్రోల్ రూమ్తో టచ్లో ఉండి ఎటువంటి అవాంఛనీయ పరిస్థితుల్లో మన వాళ్ళు ఇమీడియట్గా పోయేటట్టు కూడా మనం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు హెడ్ క్వార్టర్లో క్యూఆర్టీ టీమ్స్ అంటే క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా 3 ఉన్నాయి. అవి కూడా అందులో కూడా సిబ్బంది 60 మంది దాకా ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు వెహికల్తో రెడీగా పెట్టాము. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా అది జరుగుతుంది. సో ప్రజలందరికీ ఇబ్బంది ఏంటంటే ఎవరు బయటకు రావద్దు, అవసరం ఉంటే తప్ప. ఎక్కడన్నా లో లెవెల్ కానీ ఏమైనా ప్రవాహాలు పొంగినా కూడా ఇమీడియట్గా మాకు డైల్ అన్నట్టు కానీ లేకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా మనం కూడా రష్ అయిపోయి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది చూడడం జరుగుతుంది. ప్రస్తుతానికి 11 ప్లేసుల్లో మనకు లో లెవెల్ ఏరియాస్ మనం గుర్తించాము. అక్కడైతే ప్రమాదం జరిగే అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా అక్కడ పికెట్లు ఏర్పాటు చేస్తున్నాము. దాంతో అప్పుడు బ్యారికేడింగ్ చేస్తున్నాము. సో ప్రజలు కూడా అట్లాంటి ప్లేస్ ఉన్నట్లు గమనిస్తే మనకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము.